హాయ్ ఫ్రెండ్స్, కృపాహం అండి. నా పేరు భాను. ఈరోజు సముద్రం చేపలు షీఫిష్ అంటారు కదా, అవి తీసుకొచ్చాము. బా కానాగద్దుళ్ళు. దాంతోపాటు నేను మన మొక్కల కోసం కొంచెం చేపల వేస్ట్ ఉంటుంది కదా, ఇదంతా తీసుకొచ్చాను. దీన్ని ఇప్పుడు బెల్లంతో మనం లిక్విడ్ తయారు చేద్దాం. ఫిష్ ఏమైనా చేద్దామండి. చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక డబ్బా తీసుకున్నాను. ఆ డబ్బాలోకి ఫిష్ ఏమైనా మొత్తం ఇదంతా వేసేస్తున్నాను. మనం చేప ముక్కలతోనే కాకుండా ఇలా చేప వేస్ట్తో కూడా మనం ఫిష్ ఏమైనా చేసుకోవచ్చండి. చేపలు కొనలేని వాళ్ళు కానీ ఫిష్ ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 1 కిలో అంత ఉందండి. ఇది ఫిష్ వేస్ట్. దానికి నేను 1 కిలో అంత బెల్లం, ఇదిగో బెల్లం, పాత బెల్లం అనమాట. చాలా రోజుల క్రితం బెల్లం నేను ఎప్పుడో కొని పెట్టుకున్నాను. చూసారు ఎంత ముద్దలా అయిపోయింది బెల్లం. ఇది పాత బెల్లం. దీన్ని వేసేస్తున్నాను ఇందులో. బెల్లం వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మొత్తం కలిపేసి దీన్ని మనం వాటర్ తగలకుండా మూత పెట్టేసి ఒక 3-4 డేస్ ఇలా ఉంచేసాం అనుకోండి, దీన్ని చక్కగా మనకి ఫిష్ ఏమైనా లిక్విడ్ తయారైపోతుంది అనమాట. ఇలా కలిపేయాలి మొత్తం. దీన్ని బెల్లం కరిగేలాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతున్నాను. ఇలా కలపాలి మొత్తం అంతా. కలిపిన తర్వాత ఒక 4-5 రోజులకి రోజు కూడా కలపాలండి. అంటే అప్పుడు చేయి పెట్టకూడదు, చెక్కతో కలపాలన్నమాట. కట్టెతోటి కానీ, స్టీల్ గరిట్లు, రాగి గరిట్లు, అలాంటి గరిట్లు ఏం పెట్టకూడదు దీంట్లో. ఓన్లీ చెక్క. చేప కదా, మనకి శంకులు ముళ్ళులు గుచ్చుకుంటాయి అనుకోవడానికి ఏం లేదు. ఇందులో కడుపులోది కదండి, ఇది ఏం గుచ్చుకోవు మనకి. కావాలంటే మనం చేపలు కూడా కొనుక్కుని ఎక్కువ షీఫిష్తో చేసుకుంటే బాగుంటుంది. మనకి చెరువు చేపలు అవి బొచ్చులు ఉంటాయి కదా, అలాంటి వాటితో కన్నా షీఫిష్ బాగా పనిచేస్తుంది అనమాట దీనికి. అందుకని షీఫిష్తోనే చేస్తున్నాను. నేను ఇంతకుముందు చేసి చాలాసార్లు వేసాను. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట. చూసారా ఎంత బాగా మనకి కలర్ వచ్చేసింది అప్పుడేది. చూడండి ఎంత బాగా లిక్విడ్ లాగా ఇప్పుడే తయారైంది. కాకపోతే మనకి ఇప్పుడు వేసుకోవడానికి పనికిరాదు. ఇది ఒక 4-5 డేస్ ఉంచాలి. దీనికి మూత పెట్టేసి రోజు ఒకసారి మూత తీసి పైన తిప్పాలి వాటర్ తోటి. దీంతో తిప్పితే మనకి లిక్విడ్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనం వడకెట్టుకుని దీన్ని దాచుకుని ఒక 6 months వరకు మనం ప్లాంట్స్కి వాడుకోవచ్చు. చూసారు కదా ఎలా అయిందో. లోపలంతా ఒక పచ్చళ్ళలా తయారైంది. అది పాత బెల్లం మూల. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూసారు కదా, ఇదేనండి. ఆవకాయ చట్నీలాగా అయిపోయిందా? అంగడి మా ఊడికట ఆవకాయ చట్నీలా అయిపోయిందటండి. చాలా బాగా అయింది. ఇప్పుడు చేపల కూర చేద్దాం. అక్కడికి అది అలా అయిపోయిన తర్వాత చేపల కూర వండుతున్నానండి. చేపలు ఉప్పు వేసి కడుగుతున్నాను, కళ్ళు ఉప్పు వేసి. మట్టి దాంట్లో చేపల కూర వండితే చాలా బాగుంటుంది. చేపల కూరలో బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. బెండకాయలు ఇటు సైడ్ ఎవరో వేసుకోరు అలాగా. ఆంధ్ర సైడ్ అయితే అందరూ బెండకాయలు వేసుకుని చేపల పులుసులో బెండకాయలు చాలామంది వేసుకుని. బెండకాయ చాలా బాగుంటుందండి చేపల పులుసులోని. సీ చేపలు కదా, ఇది చాలా మంచిది అనమాట. ఇలాగా కడిగేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం వేసుకొని కొంతసేపు పెట్టుకుంటే అండి
చాలా బాగా ఉప్పు కారం పడుతుంది అనమాట. ఈ రెండు మాత్రం చేపల్లాగే ఉంచేసాను. ఇవన్నీ ముక్కలు కోసాను. ఈ రెండు ఫ్రై చేస్తానన్నమాట. ఇప్పుడు కాదు, తర్వాత పప్పుచారు ఉప్పు చేప అంటారు కదా, ఉప్పు చేప కాదు కానీ సముద్రం చేప చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు, కొంచెం అంత పసుపు, మనం టేస్ట్కి తగ్గంత కారం, అంటే కారం చేపల కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం చింతపులుసు వేస్తాం కాబట్టి చేపల కూరలో కొంచెం ఎక్కువ కారమే పడుతుంది. అందుకని కొంతసేపు ఇవన్నీ గార్నిష్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఉప్పు కారం బాగా పడుతుంది. ఫ్రైకి కూడా ఇలాగే చేసుకోవచ్చు. మనం మామూలుగా కూర వండుకున్నా కూడా ఇలాగే పెట్టుకోవచ్చు.